హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు పర్యటన చేసినా ఆ పర్యటనకు సంబంధించి అక్కడ మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి పక్కన పెట్టేసి ఏదో ఒక చిన్న లైన్ పెట్టుకొని దాన్ని పట్టుకొని డిబేట్లు పెట్టడము, పెద్ద హడావిడి చేయడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యాన్ని, భరోసాని కల్పించినటువంటి క్రమంలో ఆ కుటుంబానికి చేసినటువంటి సహాయాన్ని కూడా మర్చిపోయి వీళ్ళు ఒక చిన్న దాంట్లో అంశాన్ని పట్టుకొని పెద్ద ఎత్తున ఫేక్ ప్రాపగండా అనమాట. ఇంకోటి వీడియో క్లిప్పింగ్ కూడా అసలు అక్కడ మాట్లాడింది అంటే వీళ్ళు మాట్లాడుతున్నది, ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇచ్చారండి. ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వీళ్ళు ఈ కూటమి మంత్రులు వీళ్ళంతా వీడియో కాల్ చేసి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ధైర్యాన్ని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఇప్పుడు ప్రభుత్వం మెడలు వంచి కూడా ఏం చేస్తామనేది చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. ఇంత మంచిని అంత చేసినటువంటి మంచిని వదిలేసి మీరు కనీసం అక్కడ జగన్ గారు చేసిన మంచిని పొగడకపోయినా పర్వాలేదండి బాబు. ఎందుకు ఇట్లా ఇలాంటి ఫేక్ ప్రాపగాండాలు సృష్టించడం చేయడం. ఏదైతే సిదిరి అప్పలరాజు గారి కుమారుడు అక్కడ ఈ ఒక యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ చేయడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం వేరు, అక్కడ పెట్టినటువంటి సెక్షన్లు వేరు. జడ్జి గారు కూడా తప్పు పట్టిన తర్వాత సెక్షన్లు మార్చారని చెప్పారు. ఇది వదిలేసి వీళ్ళు ఏమంటారంటే, సార్ ఆ వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. సిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లడు బైక్ దోడుతా ఉండి కర్మవశాత్తు బైక్ దోడుతా ఉండి ఎవరిలో బుద్ధి బైక్ దోడుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్ అవుతా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వీడియో క్లిప్పింగ్లో టీడీపీ ప్రచారం చేస్తున్నటువంటి క్లిప్పింగ్. పూర్తి వీడియో ఇక్కడేనండి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా, ఆ సిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసు, హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. చివరికి జడ్జి తప్పును బట్టి ఏం సెక్షన్ పెడతారన్నాయా మీరు, 18 ఏళ్ళ పిల్లల మీద మర్డర్ కేసు ఏమి పెట్టడము, అదే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జి తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జువెల్లీలో మత్స్యకారులకు సో ఇది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లిప్పింగ్ ఒకటి పెడతా ఉన్నారు. యాక్సిడెంట్ చేస్తే తప్పేంటి అని జగన్ అన్నాడు, క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తున్నాడని పెడతా ఉన్నారు. తప్పుడు ప్రచారం అది. దీని తర్వాత ఈ నెక్స్ట్ ఇది కూడా చూపించాలి కదా. మీరు చూపించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడింటే క్రిమినల్స్కి సపోర్ట్ చేసి ఉంటే ఇదంతా చూపించాలి కదా. లేదు అంటే ఈ అబద్ధాన్ని చెప్పి వాస్తవాన్ని దాపెట్టేసి మర్డర్ కేసు పెట్టినటువంటి విషయాన్ని జడ్జి గారు సెక్షన్లు మార్చమని చెప్పినటువంటి విషయాలను దాచేస్తారు ఇక్కడ. తప్పు కదా అది. మరి ఇప్పుడు ఇదే కాకుండా ఇక్కడ చూడండి, దీంట్లో ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల కుమారులు చేసినటువంటి యాక్సిడెంట్లకు సంబంధించి కూడా ఇదే రకంగా సెక్షన్లు పెట్టారా అన్నది ఇప్పుడు వైసీపీ ప్రశ్న. ఇప్పుడు అనవసరంగా జగన్ గారు మాట్లాడింది అనవసరంగా గెలుకొని అబద్ధపు ప్రచారాలు మీరు చేస్తే మరి వాస్తవాలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కారు కానీ ఇది కానీ ఎప్పుడు జరిగిందంటే, ఇది డిసెంబర్ 15, 2019లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పలనాయుడు అండ్ హిజ్ ఫ్రెండ్, అంటే ఆయా అప్పలనాయుడు అనే వ్యక్తి ఎవరంటే ఇక్కడ చూడండి, ఫార్మర్ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సన్ ఈ బండారు అప్పలనాయుడు ఇక్కడ ఒక చోట బీచ్ రోడ్లో ఎక్కడో యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ చేస్తే మరి దానికి ఏం సెక్షన్లు పెట్టారని అడుగుతూ ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ కూడా టీడీపీ పార్టీ లీడర్, మరొక లీడర్ బోండా ఉమామేశ్వరరావు గారి కుమారుడు సిద్ధార్థ, ఈ వ్యక్తి కూడా యాక్సిడెంట్ చేశాడు. మరి ఈ వ్యక్తి యాక్సిడెంట్ చేసి ఏం సెక్షన్లు పెట్టారు, వైసీపీ క్వశ్చన్ చేస్తూ ఉంది. అండ్ అదేవిధంగా ఒక టీడీపీ ఎమ్మెల్యే, నరసాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అది 2014 అక్టోబర్ 31కి సంబంధించినటువంటి ఇది. అక్కడ అప్పుడేం సెక్షన్ పెట్టారు, అప్పుడేం సెక్షన్స్ పెట్టారు, 302 పెట్టారు. మర్డర్ కేసు పెట్టారా, మర్డర్ చేసినట్టు పెట్టారా? అక్కడ ఏ సెక్షన్లు ఉంటాయి, ఇక్కడ కూడా అవే సెక్షన్లు పెట్టాలి కదా. జగన్ గారు ప్రశ్నించింది అది. ఇవన్నీ చూడండి, అప్పుడు యాక్సిడెంట్ అనేటువంటి వాటికి సంబంధించినవి. విశాఖ బీచ్లో మద్యం మత్తులో కారు ప్రమాదం చేసిన మాజీ మంత్రి కుమారుడు అప్పలనాయుడు, కారులో మరో రిటైర్ పోలీసు అధికారి కొడుకు మౌర్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఓకే.
అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి దీంట్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏం సెక్షన్లు పెట్టారు? అవే సెక్షన్లు సిదిరి అప్పలరాజు కుమారుడు ఏదైతే యాక్సిడెంట్ చేశాడో అప్పుడు ఆ వ్యక్తి పైన కూడా అవే సెక్షన్లు పెట్టాలి కదా. అది పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మర్డర్ కేసు అది పెట్టి ఇచ్చేశారని చెప్పి జగన్ గారు మాట్లాడారు. అందులో పూర్తి వీడియో పెట్టకుండా కట్ చేసి పెట్టేసి జగన్ గారు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ అయితే తప్పు ఏంటి అని మీరు అది అనడం తప్పు కదా అని మీరు అంటున్నారు. ఇప్పుడు పుష్కరాలప్పుడు ఎంతమంది చనిపోయారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు చెప్పండి? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. అవుతుంటాయి, అక్కడ పోలేదా ఇక్కడ పోలేదా అని చెప్పారు. చాలా లైట్గా తీసుకున్నారు అంతమంది ప్రాణాలు పోతే. ఇప్పుడు సముద్రంలో వేటకి పోయి అంతమంది చనిపోతే వాళ్ళని కనీసం పలకొచ్చే దిక్కు లేదు. అంతకుముందు కందుకూరులో ఎక్కడ మీటింగ్ పెడితే బహిరంగ సభ పెడితే అప్పుడు చనిపోయారు. ఆ తర్వాత కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత ఘటన మళ్ళీ చనిపోయారు. అప్పుడు కూడా లైట్గా తీసుకున్నారు. జరుగుతుంటాయి. తొక్కిసలాట జరగదా? తిరుమలలో జరిగితే తొక్కిసలాటకి సంబంధించిన అందరూ తొక్కిసలాట జరుగుతుంటాయి అంటారు. కాశీబుగ్గలో ఎక్కడో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడ కూడా అదే రకంగానే మాట్లాడారు. మీరన్నీ మాట్లాడవచ్చు, మీరు అన్నీ రైట్ అవుతాయి. ఇక్కడ రైట్ మాట్లాడితే కూడా తప్పు అవుతుంది. ఇదేమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అసలు అక్కడ జరిగినటువంటి విషయానికి సంబంధించి మాట్లాడండి. అక్కడ మత్స్యకారుల యొక్క ఇబ్బందుల గురించి మాట్లాడండి. జగన్ గారు చేసినటువంటి సహాయం గురించి మాట్లాడండి. అంతకంటే మించి మేము సహాయం చేస్తామని చెప్పండి. ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి. కుటుంబ ప్రాణాలు కోల్పోయినారండి. పెద్ద కుటుంబానికి దిక్కు లేదు. అది మనకు భరోసా కల్పించి ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వకుండా వెంటనే జస్ట్ కొన్ని క్షణాలు కూడా పట్టలేదండి అసలు. దీనికి ఆ జగన్ గారు ఇట్లా అన్నారని చెప్పి దాంట్లో కట్ చేసి పెట్టేసి స్ప్రెడ్ చేయడం. మరి మీ ఇప్పుడు ఫేక్ ప్రచారాలు చేసేది మీరే, మళ్ళీ సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తామన్నది మీరే, టాస్క్ ఫోర్స్ పెడతామన్నది మీరే. మరి ఇదేం టాస్క్ ఫోర్సో ఇదేం కంట్రోల్ చేయడం నాకైతే అర్థం కాదు.